మాటిస్తున్నా. నేను ఈ స్టేజ్ మీద మాటిస్తున్నాను. మీ అకాడమీ పేరు చెప్పండి. లైఫ్ లో రిజెక్షన్ యాక్సెప్ట్ చేయవు నువ్వు. వస్తున్నా పోతున్నా. ఓకే గో. ఏడుస్తాను ఎందుకు? ఎందుకు ఏడుస్తాను? రిజెక్ట్ చేసింది. ప్రణీత్ని 1v1 చేస్తాను. ఓడిపోతాను. తెలీదు యాడు తీస్తాను తీయడంలా 1v1 అదే ఎక్కడ చాలా ఈజీగా చేయొచ్చు. బిగ్ బాస్ వచ్చి ఏదో చేయాలన్నా అది ఏంటనే నైఫ్ తో ఏదో ఒకటి పెట్టు. రైవల్స్ వీడియో నైఫ్ లైఫ్ లో అన్ని తీసుకోగలగాలి. मुझे भी कोरियन हस्बैंड्स ऑफ टेरिस में से इसमें जलन हो रही है. ना ब्लू पेन इसका जेड फॉर्मूला गम प्रॉब्लम्स पर असर करे जड़ से जब गम की जलन हो एक्सरेंजी सॉफ्ट पनीर तो टेस्टी डिशेस చేస్తున్నాను ఇలా గోద్రేజ్ జెర్సీ సూపర్ సాఫ్ట్ పన్నీర్ టేస్టీ పన్నీర్ డిషెస్ కోసం గోద్రేజ్ జెర్సీ పన్నీర్ ఇంత సూపర్ సాఫ్ట్ గా ఉంటే టేస్టీ పన్నీర్ డిషెస్ ఈజీగా చేయొచ్చు. గోద్రేజ్ జెర్సీ పన్నీర్ మా రాయడంలా with 98% full glycerin. Gentle hydration, the skin that glows. Pets care starts here. ఇన్ని కష్టాలు పడి వచ్చి నేను అమ్మాయిలకి నుంచుంటానని చెప్తూ వచ్చి నువ్వు ఇదంతా చేస్తే మేమేమనుకోవాలి? నువ్వు స్ట్రాంగ్ పర్సనాలిటీ నీ ఇంట్లోకి పంపిస్తే భలే గెలుస్తావు, నిన్ను చూసి ప్రజలు ఆరు నీలాంటి అమ్మాయిలు వావ్ అక్క ఏం చేసిందని అనుకుంటారని మేము అనుకోవాలా? అయిపోయింది కదా అదే ఆటో లేదు, అందుకే ఇప్పుడు దాకా ఏం తెలియకుండా. నీ కథకి నీ కష్టానికి మేము విలువ ఇస్తాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీకు కావాల్సింది ఏంటి? నీ పేరు నీ అకాడమీ 10 మందికి తెలియాలి. అది మేము డైరెక్ట్ గా చేస్తామని చెప్తున్నాం కదా, అది మేము మీకు చేయగలిగింది ఇక్కడ కూర్చున్నాం కాబట్టి. Thank you, Nana. Good luck. Take care. You are amazing at what you do. So, మరి నెక్స్ట్ రాబోతుంది ఎవరో చూసే టైం వచ్చేసింది మన అగ్రికల్చర్ కిడ్స్. ఈ పేరు రామకృష్ణ. నీ గురించి నేను నాకు చెప్పే ముందు శ్రీముఖి అక్క ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకోవచ్చా? అంటే బేసిక్ పెద్దదాన్ని అయితే కాదు నాన్న, కొంచెం డిఫరెంట్ గా చేద్దాం కదా. సరే ఓకే డిఫరెంట్ మా ఎటు రాస్తాను చూడు. మా రియల్ ఇంకా లాంటి లేదు కదా, ఎటు రాస్తాను చూడు. రాగా ఏం వేరుగా ఉంటే రాదు. ఇంకా వేరే పెన్ లేదు. హ్యాండ్ స్టాండ్ వాడు సెలెక్ట్ అయిందా? ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్ ఏం కంటెంట్ క్రియేట్ చేస్తుందో నవ్విస్తూ ఉంటాను, ఏడిపిస్తూ ఉంటాను, మోటివేట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ నా అవసరం. ఓకే పవన్ సెలెక్ట్ అయిందా? ఒక్కొక్కరిని ఎంచుకొని ఒక్కొక్క రసం పట్టించి మా పవన్ సెలెక్ట్ అయిందా? మా 3 టేబుల్ పెట్టండి. ఎప్పుడు వస్తది? లవ్ ఫెయిల్యూర్, ఇంకా మోటివేషన్, ఫిట్నెస్, ఇంకా చాలా మేడం. సరే లవ్ ఫెయిల్యూర్స్ ని ఉద్దేశించి చెప్పు, వాళ్ళని మోటివేట్ చేయ ఒకసారి. వీడు కూడా ఒక వ్యక్తి మార్కం. అయితే అన్న మీరు లవ్ ఫెయిల్ అయ్యారు. అవును బ్రదర్. అన్న మీ ప్రాబ్లం చెప్పండి ఒకసారి. ఆ ప్రాబ్లం కాదు, అమ్మాయి వదిలేసింది. మీరు ప్రపోజ్ పుట్టాడని అది లేకపోతే అది లేరా? అసలు మనం ఎందుకంటే ప్రపోజ్ చేయాలి? ఏమన్నా అమ్మాయి వచ్చి మన ప్రపోజల్ చేయించుకోవచ్చు కదా. అసలు మనం ఎందుకంటే
ఇప్పుడు మర్చిపోయి హ్యాపీగా ఉందా లేదంటే తనే తలుచుకోవడంతో బాధపడిపోతున్నా. నువ్వు ఆప్షన్స్ ఇస్తావండి బ్రదర్, ఏం చేయాలో నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చేయాలంటారా? మళ్ళీ కన్నాడా? నువ్వు ఒకసారి ఆఫ్ చేసి నా ఫోన్ మా ఇదేదో నాకు మా. మోటివేషన్ అనిపించట్లేదే. ఒకసారి ఫోన్ కోసం వచ్చి మీరే ఇంకా ఫోన్ ఇప్పుడు అవి చూసుకోవాలి ఆ, హోంవర్క్ వీడియో వద్దా మరి తప్పదా అన్న? అవన్నీ తీయద్దు వీడియోస్ అవన్నీ ఫోన్లో వాటి చాలా వాడు తీయమంటా అంటాడు వీడియోస్ వద్దా అన్ని ఏం వీడియోస్ ఏంటి అన్ని పెట్టడం అవి పులప్స్ ఎవరు చేయరు. ఆగిందా ఫిట్నెస్ టెస్ట్ కాదు ఇవ్వడం రా. ఇప్పుడు ఇవ్వు వానికి కావాలి అది హోంవర్క్ తొందరగా వాడి కోసం వీడియో తీసుకుంటే మళ్ళీ ఇవ్వు అంట. వాని కోసం కాదు ఫస్ట్ ఇవ్వు హోంవర్క్స్ ఇంపార్టెంట్ వీడియోస్ కాదు పర్సన్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేయాలి అని కొంచెం బ్రీఫ్ చేయగలవా? ఎగ్జామ్ ఎంత రాసి ఇరా ఇంకా ఎలా మేడం సరదా తప్పు కదా. ఎవరైనా అమ్మాయి ఇష్టమా? నేను ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి ప్రేమించాను. నవ్దీప్ అరే రామకృష్ణ, నేనైతే రెడ్డిస్తున్నాను. ఏయ్ ఎందుకంటే నువ్వు అంతా గత్తరబిత్తరగా ఉన్నావు. అసలు చెప్తున్న దానికి నువ్వు మాట్లాడుతున్న దానికి ఆలోచన. నా ప్రాబ్లం ఏంటన్నా స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఎస్ బిందు ఇన్విజిబుల్ గా ఉంటే అమ్మాయికి ఎలా వెళ్ళి కిస్ చేస్తావు? సారీ మేడం బట్ అంటే నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయినే కిస్ చేసేస్తావా? ఇంకేమీ ఆలోచించలేదా అప్పుడు? అంతేనా నీ గుర్తుండేది? అంతేనా? ఏంది అదేనా నీ థాట్ ప్రాసెస్? మా ఏంది మా వ్యక్తిత్వానికి చెప్తుంది కదా, చెప్తుందా లేదా? ఈ ఫస్ట్ మనకి హోంవర్క్ చూసుకోవాలి ఎదవవు నువ్వు ఏం చదవవు మళ్ళీ వాడిన చదవలేకుండా కోపం రా, క్రోధం. క్రోధం. వాడు ఇస్తే గేమ్ ఆడతాడు అట్టుంటది. ఇప్పుడు నాకు Game off చేయరా? అభిజిత్ నుంచి మోటివేషన్ వస్తుందని అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. మోటివేషన్ కాదులే కానీ ఒక్కసారి అంటే నువ్వు ఇక్కడ ఏంటంటే ఫిష్ అవుట్ వాటర్ లాగా ఉన్నావు బేసిక్ గా నీ స్ట్రెంత్ నీతే ఒకటి ఇస్తాను దీంట్లో సక్సెస్ అయితే ముందుకు పంపిస్తాను నీకు. సరేనా? ఆ బ్యారల్ ఒకటి ఉంది బ్యారల్ పట్టుకో పైకి ఎత్తేసి బాహుబలిలో ఒక సీన్ ఉంది అలా నడుచుకుంటురా నువ్వు బాహుబలిలో ఫీల్ అవుతురా వాడు ఆపోజిట్ పర్సన్ కావాలా? అభిజిత్ కలిగా మనడు ఏం చేయాలనుకుంటున్నాడు నాకు అర్థం కాలేదు. ఒకటే నా బెస్ట్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను బట్ మనం ఒకటి మనం ఎఫర్ట్ పెట్టడం లేదా మనం కష్టపడడం లేదా అదే మ్యాటర్ 100% పెట్టావు ఎఫర్ట్, కానీ రిజల్ట్ తెలుసుకుందాం. ఆమె celebrity నా? కాదు. ఫైనల్ గ్రీన్ ఇస్తే కోల్డ్, జస్ట్ యాంకర్. చూద్దాం ఛాన్స్ చూద్దాం. నీ హ్యాండ్ స్టాండ్ కానీ నీ ఫిజికల్ అబిలిటీ కానీ ఈ అగ్ని పరీక్ష అంతవరకు వర్కౌట్ అవ్వచ్చు ఏమో అని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఐ సెండ్ యూ టు ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్ రామకృష్ణ, గుడ్ లక్. వాడు సెలెక్ట్ నెక్స్ట్ నిలబడి yes వైట్ గోల్స్ గోల్డెన్ ఆపర్చునిటీ యూస్ చేసుకొని ఈ రోజు మా అగ్ని పరీక్ష స్టేజ్ కి వస్తున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. వాడు రిజెక్ట్ చేసిందా? వాడిని రిజెక్ట్ చేసిందా? ఎట్లా అయితే వాడే నేర్చకుండా అద్దంకి సుబ్బరాయుడు. నా పేరు భరత్ రే. బిగ్ బాస్ అంటే ఏంటనుకుంటున్నావు? బిగ్ బాస్ బికాస్ అంటే లైక్ ఒక పర్సన్ ని టేస్ట్ చేస్తుంది, లైక్ మనం బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు బాస్ కదా. ఇక్కడికి వచ్చి ఏమైనా ఇష్టం అంటే? చెప్పాలనుకున్నావా? ప్రిపేర్ అయ్యావా? లేదు మేడం ఏం ప్రిపేర్ కాలేదు ఎందుకంటే మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు ఏం అడుగుతామని అనుకుంటున్నాం? మీరేం అడుగుతారో నాకు ఎట్లా తెలిస్తే నన్ను నమ్మి 7 అడుగులు వేసి ఎలా జనాలు
మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతారంటే మీరు ఆన్సర్ ఎనీ ఛాలెంజ్ స్మార్ట్ గేమ్ ఎనీథింగ్. స్కూల్ మీరు ఎలా చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు. రాజు కరెక్ట్ సెలెక్ట్ చేసి హౌస్ లో పెట్టినారు అంటారా మమ్మల్ని? అంటారు. అలా నాకేం కనిపించట్లేదు రాజు. నిన్నెవరైనా చాలా డీప్ గా హర్ట్ చేస్తే, ఒకగానొక టైంలో వాళ్ళని మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి ఎవరైనా ఛాన్స్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు ఆ టైంలో? సిచ్యువేషన్ బట్టి మనం ఎలా చేయాలనేది అలా చేస్తాం. 100 మంది కూడా ఫాలోవర్స్ లేని నాకు ఎవరు సార్ వినేది? ఇది మీకు సెట్ అవ్వదని నా ఉద్దేశం. ఇది నా ఓటు. ఏంటంట ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. Rajni, it's a red from నాకు నువ్వు చాలా బోరింగ్ అనిపించింది. ఆమె రూట్ ఉంది కదా, రూట్ ఉంది కదా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో రాబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. నువ్వు సెలెక్ట్ కాదు. మీ పేరు? రాజ్కుమారి. సో రాజ్ కుమారి, మీ కథ మొదలెట్టండి. అందరికీ నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తోకాడ గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయిని. నాకు 3 పిల్లలు. నాకు ఎంత అయిన తర్వాత మా నాన్నగారు ఇష్టం లేకుండా మా మామయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. కానీ నేను నల్లగా ఉన్నాను ఒకే ఒక కారణం చూపించి 3 మంత్స్ తర్వాత మా పిన్ని గారి అమ్మాయిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ సెకండ్ మ్యారేజ్, మళ్ళీ 1 year గ్యాప్ ఇచ్చి మళ్ళీ మ్యారేజ్ చేశారు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, సెకండ్ మ్యారేజ్. మా హస్బెండ్ అసలు ఇంట్లో బాధ్యతగానే ఉండేవారు కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. తనతో చాలా రకాల బిజినెస్ నేర్పించాను నేను, కానీ నేనే ఓడిపోయాను. అప్పుడు అనుకున్నా, నేను నా పిల్లల కోసం తనను మార్చడం కాదు, నన్ను నేను మార్చుకుని నా పిల్లల కోసం నిలబడాలనుకున్నా. ఆమె ఎందుకు స్టోరీ చెప్తాను? ఎలా అంటే 3 పిల్లలతో రోడ్డు మీద ఉన్నాను. బేబీ పడుకుంది, నేను 6 నిమిషాలలో ఇంటికి చేరుకుంటున్నాను. అవును, గుడ్ నైట్ ఆన్ చేసి రిమోట్ ఏడంటే ఎంతగా చూసుకుంటాను. This is the hospital. Chotu Bhaiya? Sorry, Chotu Bhaiya. Today my hands will get pampered. New Vim Clean Tangerine with next gen tough on grease, soft on hands. Vim Clean, you just can't resist. షవర్ తర్వాత మీ చర్మం లాగుతున్నట్టు ఉందా? ఇక మీ షవర్ ని అప్గ్రేడ్ చేయండి. డవ్ బాడీ వాష్ లోషన్ తో వచ్చే మృదువైన చర్మాన్ని పొందండి. నేరుగా షవర్ నుంచి ఇందులో ఉన్న ట్రిపుల్ హైడ్రేషన్ సీరం మీ చర్మాన్ని రోజంతా మృదువుగా ఉంచుతుంది. డవ్ బాడీ వాష్. ఎలా అయినా ఇల్లు కట్టాలని సంకల్పం ఒకటే ఉంది నాకు. చాలా లోన్ తీసుకున్నాను, బంగారం పట్టుకొని బ్యాంకులో పెట్టాను. మొత్తానికి ఇల్లు అయితే కట్టగలిగాను, కాకపోతే అది పూర్తి చేయలేకపోయాను. అయినా పర్లేదు, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే పిల్లలతో నేను ఉండడానికి నాకంటూ ఒక ప్లేస్ ఉంది. కానీ అయినా నాకు ఏదో తృప్తి లేదు. నేను ఏదో చేయాలి, నాకంటూ నేను గుర్తింపు తెచ్చుకోవాలి. నన్ను ఏ కారణం చెప్పి రిజెక్ట్ చేశారో అదే నేను మరింత బలంగా మార్చుకోవాలనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న యాక్టింగ్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ ని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలుపెట్టా. చాలా అనుమానాలతో, చాలా భయాలతో 0 నుంచి మొదలెట్టి 1,00,000 మంది ఫాలోవర్స్ దగ్గరగా చేరుకున్నా. వితౌట్ ఫిల్టర్, వితౌట్ మేకప్ నన్ను నిరూపించుకోవాలనుకుంటా. అప్పుడు ఒక పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది నాకు. బైక్ యాక్సిడెంట్. ఈ లెఫ్ట్ సైడ్